ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫస్ట్ పాఠ్యాంశంలో భాగంగా మనం సంక్షేమ నిర్వచనం గురించి తెలుసుకుందాం. మన అర్థశాస్త్రానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆర్ స్మిత్ సంపదకు సంబంధించిన నిర్వచనం ఇవ్వటం జరిగింది. ఆ యొక్క నిర్వచనంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని కొంత విమర్శిస్తూ మరి ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆయన సంపద కంటే వ్యక్తి శ్రేయస్ ఇంపార్టెంటు, మరి వ్యక్తి యొక్క సంక్షేమం అనేది ముఖ్యము, కాబట్టి అర్థశాస్త్రం అనేది ప్రధానంగా వ్యక్తి యొక్క శ్రేయస్సుని సంక్షేమాన్ని గురించి పరిశీలించే శాస్త్రం అని చెప్పేసి చెప్తూ ఆయన అర్థశాస్త్రానికి మరి సంక్షేమ నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంక్షేమ లేదా శ్రేయస్ నిర్వచనం ఏదన్నా కానీ ఒకటే, శ్రేయస్ నిర్వచనం అయినా కానీ సంక్షేమ నిర్వచనం అన్నా కానీ. సంక్షేమ నిర్వచనాన్ని మనకి ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త 1890 సంవత్సరంలో ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగిందనమాట. అంటే అర్థశాస్త్రం అనేది ఏంటి, దానికి సంబంధించిన సంబంధించిన అనే అంశాన్ని ఆయన ఒక గ్రంథం రాసిండు 1890లో. అందులో ఆయన అర్థశాస్త్రం గురించి చెప్తూ మార్షల్ ఏం చెప్పిండంటే, వ్యక్తి దైనందిన కార్యకలాపాలలో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేదే రాజకీయ అర్థశాస్త్రము. ఏంటి? దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేదే రాజకీయ అర్థశాస్త్రము. దైనందిన కార్యకలాపాలు అంటే మన ప్రతిరోజు చేసే కార్యకలాపాల్లో మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క ప్రవర్తన గురించి, అంటే మనిషి యొక్క ప్రవర్తన గురించి అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. దాన్ని ఆయన రాజకీయ అర్థశాస్త్రం అన్నాడు, మరియు అర్థశాస్త్రం అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి వ్యక్తి శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి మరియు సమాజం యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యక్తి తన యొక్క శ్రేయస్సు కోసం లేదా సమాజం తన యొక్క శ్రేయస్సు కోసం లేదా సంక్షేమం కోసం తన యొక్క ప్రవర్తన, వ్యక్తి యొక్క లేదా సమాజం యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఆయన అర్థశాస్త్రంగా చెప్పడం జరిగింది. అంటే ఈయన ఏం చెప్తున్నంటే, అర్థశాస్త్రం అనేది ఒకవైపు సంపదన గురించి పరిశీలిస్తుంది, అంతకంటే ముఖ్యమైన మరొక ఇంపార్టెంట్ విషయం మానవుడు, కాబట్టి మరొకవైపు మానవుని గురించి కూడా అధ్యయనం చేస్తుంది. అంటే ఈయన వ్యక్తి యొక్క శ్రేయస్సుకు మొదటి స్థానం ఇచ్చిండు, సంపదకు ద్వితీయ స్థానం ఇస్తూ తన యొక్క శ్రేయస్సు నిర్వచనాన్ని వివరించడం అనేది జరిగింది. అయితే ఇతనికి కూడా అంటే మార్షల్ యొక్క ఈ యొక్క శ్రేయస్సు నిర్వచనాన్ని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు మరి సపోర్ట్ చేస్తూ బలపరుస్తూ మరి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆయన యొక్క అనుచరులకు సంబంధించి ఆయన చూస్తే ఏసీ పీగు అనే ఆయన ఈ యొక్క అర్థశాస్త్రానికి సంబంధించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది మార్షల్కి సంబంధించి. ఏంటి ఆయన ఏం చెప్పిండు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగల సామాజిక శ్రేయస్సుకు సంబంధించిన విచారణ లేదా వివరణ అర్థశాస్త్రం పరిమితమవుతుంది అని చెప్పేసి చెప్పిండు. ఏం చెప్పిండు ఇక్కడ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగల సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విచారణకి అర్థశాస్త్రం పరిమితమవుతుంది అని చెప్పిండు. అంటే అర్థశాస్త్రం ఏం చెప్తుంది ప్రధానంగా అంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా, అంటే అది ద్రవ్యం ప్రత్యక్షంగా పాల్గొని లేదా ద్రవ్యం అనేది పరోక్షంగా పాల్గొని ఏం చేస్తుంది, సమాజ శ్రేయస్సు సంబంధించిన అంటే ద్రవ్యంతో కొలవగల సమాజ శ్రేయస్సు, అంటే సమాజ శ్రేయస్సు ఎట్లా వద్దని చెప్తున్నాయినా, అంటే ద్రవ్యం ద్వారానే సమాజ శ్రేయస్సు వస్తుంది. అంటే ఏంది, సమాజ శ్రేయస్సుకు ద్రవ్యం అనేది తోడ్పడుతుంది, లేదా వ్యక్తి శ్రేయస్సుకు ఒక రకంగా, వ్యక్తుల కలయికే సమాజం కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగల సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విషయాలను గురించి అర్థశాస్త్రం పరిశీలిస్తుంది అని చెప్పేసి ఈయన పీకు చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా ఏం చెప్తుంది ఇక్కడ అంటే, సమాజ శ్రేయస్సుకు అనేది ద్రవ్యం అనేది తోడ్పడుతుంది అనేది ఇక్కడ ఈయన యొక్క కాన్సెప్ట్లో మనకి కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ. సో ఇది ఒక అంశము. ఇంకా రెండో ఆర్థికవేత్త మార్షల్ అనుచరుడు ఎడ్విన్ కానన్ ఆయన ఏం చెప్తున్నాడంటే, మానవుల
మానవుల భౌతిక శ్రేయస్సుకు ఆధారపడే కారణాలు, మానవుల భౌతిక శ్రేయస్సుకు ఆధారపడే కారణాల యొక్క వివరణను తెలియజేసే శాస్త్రమే రాజకీయ అర్థశాస్త్రము. దీని యొక్క లక్ష్యం అని చెప్పడం. ఏం చెప్తున్నా అంటే భౌతిక శ్రేయస్సుకు ఆధారపడే కారణాలు అంటే వ్యక్తి యొక్క భౌతిక శ్రేయస్సుకు, అంటే ఆయన యొక్క శ్రేయస్సుకు, అంటే వ్యక్తి సంక్షేమానికి ఏ అంశాలైతే కనుక ఆధారపడుతున్నాయో, ఏ అంశాలైతే తోడ్పడుతున్నాయో, అది ఏ అంశాలే కానివ్వండి, ఆ అంశాల గురించి పరిశీలించేదే మన యొక్క రాజకీయ అర్థశాస్త్రం లేదా అర్థశాస్త్రం అని చెప్పేసి కానని కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరి యొక్క నిర్వచనాలను మార్షల్ కానీ, పేగు కానీ, ఎడ్విన్ కానీ చెప్తుండు, వ్యక్తి శ్రేయస్సుకు కారణభూతాలైన ఏదైతే ఉన్నాయో అంశాలు, అది ద్రవ్యం కానీ ద్రవ్యం అనేది ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఏదైతే ఉందో దాని గురించి అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అంటే వ్యక్తి శ్రేయస్సు అనేది ఇంపార్టెంటు. సెకండ్ వన్ సంపద అనేది వీళ్ళ యొక్క నిర్వచనాల్లో మనకి అర్థమవుతుంది. సో మరి యొక్క శ్రేయస్సు నిర్వచనంలోని మరి మన ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సంక్షేమ లేదా శ్రేయస్సు నిర్వచనం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఈ యొక్క సంక్షేమ లేదా శ్రేయస్సు నిర్వచనానికి సంబంధించి అనే యొక్క నిర్వచనంలోని ఉన్న ప్రధాన అంశాలు ఏంటో ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, అందులో ఒకటి, అర్థశాస్త్రము మానవుడు సంపదను పొందే, సంపదను ఉపయోగించే కార్యకలాపాలకు సంబంధించినది. మానవ శ్రేయస్సు కారణభూతాలైన భౌతిక సంపద ఆర్జన, వినియోగాలతో సంబంధం ఉన్న వ్యక్తిగత సామాజిక చర్యలను ఇది పరిశీలిస్తుంది. ఏంటంటే ఇక్కడ అర్థశాస్త్రం అనేది ఏం చెప్తుంది, ఇక్కడ మానవుడు సంపదను ఎట్లా పొందుతుండు, ఆ సంపదను ఏ విధంగా ఉపయోగిస్తుండు వివిధ కార్యకలాపాలకు, మానవుడు సంపదను ఎలా పొందుతుండు, ఆ పొందిన సంపదను వివిధ కార్యక్రమాలకు, వివిధ అవసరాలకు ఎలా ఉపయోగిస్తుండు అనేది అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అంటే ఇంకేం చెప్తున్నాను, మానవ శ్రేయస్సుకు కారణభూతాలైన భౌతిక సంపద ఆర్జన అంటే నీ వ్యక్తి శ్రేయస్సుకు, మానవ శ్రేయస్సు అంటే మనుషుల యొక్క శ్రేయస్సుకు, వాళ్ళ సంక్షేమానికి ఏదైతే కారణమవుతుందో భౌతిక సంపద అంటే ఇక్కడ కూడా ఆయన అభౌతిక గురించి మాట్లాడలేదు మార్షల్ కూడా. అంటే కారణభూతమైన భౌతిక సంపద ఆర్జన అంటే అక్కడ భౌతిక రూపంలో అంటే మనకి వస్తు రూపంలో ఉన్నది లేదా ద్రవ్య రూపంలో సంపద ఎట్లా ఆర్జించాలి మరియు దాని యొక్క వినియోగం ఎట్లుంది, భౌతిక సంపద ఆర్జన మరియు వినియోగంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగత సామాజిక చర్యలను ఇది పరిశీలిస్తుంది అని చెప్పేసి ఈయన యొక్క నిర్వచనంలో మన యొక్క ఈ యొక్క అర్థం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మానవ శ్రేయస్సు అనేది చెప్తున్నాను. అంటే మానవ శ్రేయస్సుకి ఏ అంశాలు అయితే కనుక కారణమవుతున్నాయో భౌతిక రూపంలో ఉన్న సంపద, వాటి యొక్క ఎట్లా వాటిని సంపాదించుకోవాలి, ఏ కార్యక్రమాలు, ఏ ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొని సంపాదించాలి, ఆ వచ్చిన సంపదను ఏ అవసరాలకు వినియోగించాలి, అంటే భౌతిక సంపద ఆర్జన వినియోగాలతో సంబంధం కలిగినదే మన యొక్క అర్థశాస్త్రము ఇది పరిశీలిస్తుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అంటే వ్యక్తి శ్రేయస్సుకు కారణాలు ఏదైతున్నాయో వాటి గురించి పరిశీలిస్తానని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా అర్థమవుతుంది. ఇంకా రెండో అంశం చూసినట్టయితే అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రము. అంటే సామాజిక జీవనానికి, అంటే సామాజిక జీవనం అంటే సామాజిక శ్రేయస్సుకు, సామాజిక శ్రేయస్సుకు చెందిన ఆర్థిక అంశాలను మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సామాజిక యోగ్యత లేని కార్యకలాపాలతో దీనికి సంబంధం లేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇంకో రెండో అంశం ఏంది ఈ యొక్క నిర్వచనంలో మనకు కనపడే ముఖ్యమైన లక్షణం ఏంటంటే అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం, అంటే సమాజానికి సంబంధించింది, సమాజం యొక్క శ్రేయస్సుకు సంబంధించింది. కాబట్టి ఈ సమాజ శ్రేయస్సుకి, అంటే సమాజంలో ఉన్న ప్రజల యొక్క శ్రేయస్సుకి చెందిన ఏదైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో ఆ అంశాల గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. సామాజిక శ్రేయస్సుని కలిగించిన అంశాల గురించి మనకి సంబంధం లేదనేది ఈయన యొక్క ప్రధాన ఉద్దేశము. యాక్చువల్గా అర్థశాస్త్రంలో కేవలం మనం ఆర్థిక కార్యక్రమాల్లో లేదా ఆర్థిక కార్యకలాపాల్లో సామాజిక శ్రేయస్సుని పొందొందించిన అంశాలు కూడా కొన్ని మనం చదవాల్సి వస్తుంది. కానీ ఈయన యొక్క నిర్వచనం ప్రకారము అర్థశాస్త్రం అనేది కేవలము సామాజిక అంటే శ్రేయస్సుకి, అంటే సామాజిక శ్రేయస్సుకి ఏదైతే అంశాలు, ఆర్థిక అంశాలు తోడ్పడతాయో ఆ ఆర్థిక అంశాలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. కానీ సమాజానికి ఉపయోగపడిన కార్యక్రమాలు ఏదైనాయో, సమాజ శ్రేయస్సుకి, సమాజ సంక్షేమానికి తోడ్పడిన అంశాలు ఏదైనా వాటి గురించి అర్థశాస్త్రం చర్చించదు అనేది ఈ యొక్క మార్షల్ శ్రేయస్సు నిర్వచనము లేదా సంక్షేమ నిర్వచనం ఉన్న మరొక ముఖ్యమైన అంశము. ఇంకా మూడో అంశం చూసినట్టయితే భౌతిక శ్రేయస్సును పెంపొందించే
ఆర్థిక కార్యకలాపాలను మార్షల్ నిర్వచనం పరిగణలోకి తీసుకుంది. ఆర్థికేతర కార్యకలాపాలను ఇది పరిగణలోకి తీసుకోలేదు. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇక్కడ అంటే భౌతిక శ్రేయస్సు అంటే వ్యక్తి యొక్క శ్రేయస్సుకి, వ్యక్తి శ్రేయస్సును పెంపొందించే ఏదైతే ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయో వాటి గురించే పరిశీలన తీసుకుంటే, అంటే వ్యక్తి శ్రేయస్సుకి ఏ వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది, ఏ వస్తువులు తోడ్పడతాయి భౌతిక శ్రేయస్సుకు, అంటే వ్యక్తి యొక్క శ్రేయస్సుకి ఏ అంశాలు తోడ్పడుతున్నాయి, ఏ వస్తువులు తోడ్పడుతున్నాయి, ఏ ఉత్పత్తి తోడ్పడుతుంది, అలాంటి అంశాలను, అలాంటి ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది మన యొక్క అర్థశాస్త్రం చెబుతుండు. అంటే మిగతా అంశాల గురించి మన అర్థశాస్త్రం పట్టించుకోవద్దు. ఎగ్జాంపుల్, రాజకీయ అంశాలతో మనకి సంబంధం లేదు, సాంఘికపరమైన అంశాలతో మనకి సంబంధం లేదు, మత సంబంధమైన అంశాలతో మనకి సంబంధం లేదు. సో వ్యక్తి శ్రేయస్సు అవన్నీ కూడా వ్యక్తి శ్రేయస్సుని పెంపొందించమనేది ఇతని యొక్క భావన. కాబట్టి భౌతిక శ్రేయస్సు పెంపొందించి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో, ఆర్థికపరమైన కార్యకలాపాలు, ఏ వస్తువు ఉత్పత్తి అయితే ఉందో, ఏ సంపద అయితే ఉందో వాటి యొక్క కార్యకలాపాల గురించి మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. కానీ ఇతర అంశాల, రాజకీయ అంశాల గురించి కానీ, సాంఘిక అంశాల గురించి, మత సంబంధమైన విషయాలు కానీ అర్థశాస్త్రం పరిశీలించదు. ఎందుకంటే వాటికి సంబంధించి సంబంధించి పొలిటికల్ సైన్స్ ఉంది, అట్లా మత సంబంధానికి వాటికి ఒక ప్రత్యేక శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి వాటికి మన సంబంధం లేదనేది ఈ యొక్క మార్షల్ యొక్క భావన. ఇది 3వ అంశము. ఇంకా 4వ అంశం చూసినట్టయితే, అర్థశాస్త్రాన్ని భౌతిక శాస్త్ర మాదిరిగా రూపొందించడానికి మార్షలు రాజకీయ అర్థశాస్త్రం అనే పదానికి బదులు అర్థశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించండు. అంటే ఏం చేసిండు, రాజకీయ అర్థశాస్త్రాన్ని ఏం చేసిండే, రాజకీయాల నుంచి వేరు చేసి ప్రత్యేక అర్థశాస్త్రంగా ఒక అర్థశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించండు. ఏంటి భౌతిక శాస్త్రం మాదిరిగా అంటే ఏంది అంటే ఫిజిక్స్ అనేది డైనమిక్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది అనమాట. అంటే మార్పుల్ని తీసుకుంటుంది, నిరంతరంగా వచ్చే మార్పుల్ని అది పరిశీలిస్తూ దానిలోకి, అంటే నిరంతరంగా పరిశీలిస్తూ ఆ యొక్క కాన్సెప్ట్ని తనలో ఇముడ్చుకుంటుంది. అట్లే అర్థశాస్త్రాన్ని కూడా ఒక డైనమిక్ సబ్జెక్టుగా తీసుకురావడం కోసం ఏం చేసినంటే, ఈయన రాజకీయాల నుంచి వేరు చేసి, అంటే రాజకీయ అర్థశాస్త్రానికి బదులు అర్థశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించండు. దీని బట్టి ఏమవుతుంది, నిరంతరం మారుతున్న మానవ స్వభావాన్ని పరిశీలిస్తున్నప్పటికీ అర్థశాస్త్రం ఒక శాస్త్రంగా ఉండాలని భావించండు. అంటే నిరంతరంగా మారుతున్న పరిస్థితులు, మానవ యొక్క స్వభావం ఎట్లా మారుతుంది ఏంటి, వాటన్నిటిని కూడా పరిశీలించాలంటే, మార్పులని తీసుకోవాలంటే అది ఒక సైన్స్గా ఉండాలి, ఒక శాస్త్రంగా ఉండాలని భావించి ఆయన రాజకీయ అర్థశాస్త్రంగా ఉన్న అర్థశాస్త్రాన్ని రాజకీయాన్ని అనే పదాన్ని తొలగించి అర్థశాస్త్రం అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇదొక ముఖ్యమైన అంశము. ఇంకా 5వ అంశం ఏంటంటే, ఈ నిర్వచనం మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవుని సంక్షేమాన్ని పెంపొందించే సాధనం అని గుర్తించిండు. ఏంటి ఇక్కడ ఈయన ప్రధానంగా ఈయన కూడా మానవు యొక్క శ్రేయస్సు, సంక్షేమం ఇంపార్టెంట్ అండు. అంటే మానవుని యొక్క శ్రేయస్సుకు, సంక్షేమానికి మొదటి స్థానం ఇచ్చిండు. ఆ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సంపద కూడా వ్యక్తి శ్రేయస్సుకి తోడ్పడుతుంది కాబట్టి అది ద్వితీయ స్థానం ఉండాలి. సంపదకి, మనిషికి, మానవ యొక్క శ్రేయస్సుకి లేదా మానవ సంక్షేమానికి మొదటి స్థానం ఉండాలని చెప్పేసి గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ నిర్వచనం మానవ శ్రేయస్సు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవుని సంక్షేమాన్ని పెంపొందించి ఒక సాధనంగా గుర్తించండు. అంటే ఏం చేసిన, సంపద అనేది దేనికి, అది ఆయన చెప్పినట్టు కేవలం సంపద గురించి పరిశీలించట్ల అర్థశాస్త్రం. ఎవరి గురించి పరిశీలిస్తుంది, మానవుని యొక్క శ్రేయస్సుని గురించి, అంటే మానవుని యొక్క సంక్షేమాన్ని గురించి పరిశీలిస్తుంది అర్థశాస్త్రము. ఆ సంక్షేమానికి కావాల్సిన సాధనం ఏంటి, సంపద. కాబట్టి సంపద అనేది మానవుని పెంపొందించే ఒక సాధనం మాత్రమే, అంతేగాని సంపదే అర్థశాస్త్ర యొక్క ప్రధాన లక్ష్యం కాదు. కాబట్టి మనిషి శ్రేయస్సు అనేది ప్రధాన లక్షణము, మానవ సంక్షేమం అనేది ప్రధానమైన అంశము. కాబట్టి మానవ శ్రేయస్సుకి పెంపొందిస్తుంది సంపద. కాబట్టి సంపద అవసరము. కాబట్టి మనిషికి, మానవ శ్రేయస్సుకి మొదటి స్థానం ఇవ్వాలి, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వాలని చెప్పేసి మార్షలు తన యొక్క సంక్షేమ లేదా శ్రేయస్సు నిర్వచనంలో వివరించడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఇతని యొక్క, అంటే మార్షల్ యొక్క సంక్షేమ లేదా శ్రేయస్సు నిర్వచనం మీద కూడా కొంతమంది రాబిన్స్ లాంటి ఆర్థికవేత్తలు కొంత విమర్శలు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క సిద్ధాంతం కూడా కొంత విమర్శలు పాల్గొనడం అనేది జరిగింది. ఆ విమర్శలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మార్షల్ నిర్వచనం కూడా కొన్ని విమర్శలకు గురైందని చెప్పుకున్నాము. రాబిన్స్ తన యొక్క గ్రంథంలో, ఏం గ్రంథం రాసిన, అర్థశాస్త్ర స్వభావము ప్రాముఖ్యత అనే గ్రంథంలో
ఈ యొక్క శ్రేయస్సు నిర్వచనాన్ని కొంత తప్పు పెట్టిండు, కొన్ని తప్పులు ఉన్నాయి ఇందుట్లో అని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటి ఈ విషయాలు, ఏమేమి విమర్శలు ఉన్నాయి దాని అంటే, అందులో ఒకటి చూసినట్టయితే మనం, అర్థశాస్త్రం అనేది సామాజిక శాస్త్రం కాకుండా మానవ శాస్త్రంగా ఉంటుంది. అంటే ఏం చెప్తుండు, అర్థశాస్త్రం అనేది సామాజిక శాస్త్రం కాదు, ఇందాక చెప్పినట్టు సామాజిక శాస్త్రం ఇది అనేది ఆయన మార్షల్ తన యొక్క ముఖ్య లక్షణాలు చెప్పిండు. కానీ ఏమేం చెప్తుండు, ఇది ఒక మానవ శాస్త్రంగా ఉంటుంది. అంటే మానవ శాస్త్రం అంటే ఏంది, అర్థశాస్త్రంలోని ముఖ్యమైన సూత్రాలన్నీ కూడా మానవులందరికీ వర్తిస్తాయి. అంటే మనిషి యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా ఇది అర్థశాస్త్రం చర్చిస్తుంది. కాబట్టి అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు. ఎందుకంటే సామాజిక శాస్త్రం అనేది వాళ్ళకు కుల మత పుట్టుకలు అన్నీ ఉంటాయి సమాజ శాస్త్రం. కాబట్టి అదంతా మనకి కాదు, మన అర్థశాస్త్రం అనేది కేవలం మానవ శాస్త్రంగానే తప్ప సమాజ శాస్త్రంగా పరిగణించరాదని చెప్పేసి ఈయన విమర్శించడం జరిగింది. సో ఇదొక అంశము. ఇంకా రెండో విమర్శ ఏంటంటే, మార్షల్ నిర్వచనం అనేది విభజనాత్మకమైనది అని విమర్శించండు. ఏంటి విభజనాత్మకం అంటే విభజించడం. ఏమి విడగొట్టింది, నేను ఏం చేసిన ఇక్కడ వస్తువులను భౌతిక వస్తువులు అభౌతిక వస్తువులుగా విభజించడం జరిగింది. అంటే ఏమన్నా అంటే మనిషి యొక్క శ్రేయస్సుకు కారణభూతమైన భౌతిక వస్తువుల యొక్క సంపద అన్నాడు ఇక్కడ, భౌతిక వస్తువులు అనేది. కాబట్టి ఏం చేసింది, వస్తువులన్నింటినీ రెండుగా విభజించింది మార్షల్ నిర్వచనము. భౌతిక వస్తువులు అభౌతిక వస్తువులుగా విభజించింది. కాబట్టి అభౌతిక వస్తువులకు ఎలాంటి ప్రాధాన్యత లేదు ఈ నిర్వచనం. శ్రేయస్సు నిర్వచనంలో మనం ఎక్కడా కూడా అభౌతిక అనే పదం రాలేదు. అంటే కేవలం భౌతిక వస్తువులు లేదా భౌతిక సంపద మాత్రమే మానవ యొక్క శ్రేయస్సుకి పెంపొందిస్తుంది అనేది చెప్పడం జరిగింది ఇక్కడ మార్షల్. సో కాబట్టి దీనికోసం రాబిన్స్ ఏమంటాడంటే, ఇక్కడ ఈయన వస్తువుల్ని రెండుగా విభజించిండు, అభౌతిక వస్తువులు భౌతిక వస్తువులు అనేది. కానీ ఇక్కడ భౌతిక వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ అభౌతిక వస్తువులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతము అసంపూర్ణంగా ఉందని చెప్పేసి రాబిన్స్ వివరించడం జరిగింది. అయితే ఈయన ఏమంటాడంటే, రాబిన్స్ అర్థశాస్త్రంలో వస్తువుకి ధర కలిగి మరియు మారకం ఉండి, ధర ఉండాలి మరియు మాకంటే వినిమయం ఉండి ఉన్న వస్తువులన్నిటినీ అవి భౌతికమైన అభౌతికమైన సరే రాబిన్స్ పరిగణలో తీసుకుండు. అంటే ఏమంటాడు నేను, అర్థశాస్త్రంలో కేవలం భౌతిక వస్తువులే కాదు ఇంపార్టెంటు, ఏదైనా దానికి ఒక వస్తువుకి ధర ఉండి వినిమయం చేయడానికి అవకాశం ఉండి, అంటే మార్కం చేయడానికి అవకాశం ఉన్న అన్ని వస్తువులు కూడా అవి భౌతిక వస్తువులు కానివ్వండి లేదా అవభౌతిక, అవన్నింటిని కూడా అర్థశాస్త్రము పరిగణలోకి తీసుకుంటుంది, చర్చిస్తుందని చెప్పడం జరిగింది. ధర మారకం కలిగి ఉన్న భౌతిక అభౌతిక వస్తువులు కూడా మనం అర్థశాస్త్రంలో చర్చిస్తాము అనేది ఈ యొక్క సిద్ధాంతము విమర్శలు అయింది దీనిలో. దాని తర్వాత మూడోది, శ్రేయస్సును కొలవచ్చు అనే దానికి తీవ్రమైన అభ్యంతరాన్ని రాబిన్స్ తెలిపాడు. అంటే ఏంది, వ్యక్తి శ్రేయస్సుని మనం కొలవచ్చు. యాక్చువల్గా నిజంగా మరి సంక్షేమాన్ని కొలుస్తావు, నీకు ఎంత శ్రేయస్సు వచ్చింది, ఈ పలానా వస్తువు తీసుకున్నావు నీకు ఎంత శ్రేయస్సు వచ్చింది, లేదా పలానా వస్తువుని వినియోగించుకున్నావు నీకు ఎన్ని యూనిట్ల శ్రేయస్సు వచ్చింది అనేది, ఎంత సంక్షేమం వచ్చిందని చెప్పగలుగుతాం మనం? చెప్పలేము. కాబట్టి శ్రేయస్సు అనేది ఎట్లా వస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం చెప్పలేము. కాబట్టి నేను ఏమంటుండో, రాబిన్స్ ఏమంటాడు, వ్యక్తి శ్రేయస్సుని పెంపొందించేది అంటాడు. మార్షల్ ఏమంటాడు, వ్యక్తి శ్రేయస్సుని పెంపొందిస్తుంది, శ్రేయస్సు గురించి అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అంటే మరి శ్రేయస్సును మనం కొలవగలుగుతాం? కొలవలేము. కాబట్టి ఆ యొక్క శ్రేయస్సును కొలవచ్చు అనే పదానికి అభ్యంతరం తెలిపిండు. శ్రేయస్సు అనేది ఎట్లా మారుతుంది, ఆ వ్యక్తిని బట్టి మారిద్ది, కాలాన్ని బట్టి మారిద్ది, ఆ ప్రాంతాలను బట్టి మారిద్ది. ఒక చోట ఒక వ్యక్తికి శ్రేయస్సు అనుకున్నది మరొక చోట శ్రేయస్సు కాకపోవచ్చు. ఒక కాలంలో ఒక వస్తువు శ్రేయస్సు అనుకున్నది ఇంకొక కాలంలో శ్రేయస్సు కాకపోవచ్చు. ఒక ప్రాంతంలో ఒక వస్తువు వినియోగించడం వల్ల శ్రేయస్సు వస్తుంది, అది ఇంకొక ప్రాంతంలో శ్రేయస్సు కల్పించకపోవచ్చు. ఎగ్జాంపుల్, కొద్దిగా శీతల కంట్రీస్ ఉన్నాయి అమెరికా లాంటి దేశాల్లో. మరి అమెరికా లాంటి దేశాల యొక్క వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుంటాయి. అక్కడ వాళ్ళు వస్తువు వినియోగించుకునేది వేరు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ శ్రేయస్సు వస్తుంది. మరి ఉష్ణమండల ప్రాంతాల్లో వాళ్ళు చేసే అలవాట్లు ఉష్ణమండల ప్రాంతాలకి శ్రేయస్సు కల్పించకపోవచ్చు. సో కాబట్టి అది శ్రేయస్సు అనేది అందరికీ ఒకేలా ఉండదు, అది వ్యక్తులను బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. కాబట్టి రాబిన్స్ ప్రకారం ఏం చెప్పినట్టేనా, మనం అర్థశాస్త్రం ఇది జరుగుతుంది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎట్లుండాలి అర్థశాస్త్రము, లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండాలి. అంటే లక్ష్యాల మధ్య, అంటే అర్థశాస్త్రం అనేది ఏం చెప్తుంది, ఏది మంచిదో చెడపకూడదు. మనం
ఆర్థిక శాస్త్రంలో ప్రతి అంశాన్ని కూడా భౌతిక అంశాలన్నీ అభౌతిక అంశాలన్నింటిని కూడా మనం పరిశీలిస్తాం. ఆర్థికపరమైన అంటే అంశాలను శ్రేయస్సుని కల్పించే అంశాలు, శ్రేయస్సుని కల్పించని అంశాలు కూడా పరిశీలిస్తాం మనం. అంటే ఆర్థిక శాస్త్రంలో వ్యక్తి శ్రేయస్సుకు కల్పించని వస్తువులు ఉత్పత్తి జరుగుతుంది, వాటి ధర ఉంటుంది, వాటి వినిమయం ఉంటుంది, వాటిని కూడా మనం చర్చిస్తాం. కాబట్టి అర్థశాస్త్రం అనేది మనం ఏది మంచి ఏది చెడు చెప్పకూడదు, లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండాలి. అంటే గోడ మీద పిల్ల అటు పోకూడదు, ఇటు గోడ మీద పిల్ల ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే లక్ష్యాల మధ్య తటస్థంగా అటు ఎడిగేయద్దు, ఇటు ఎడిగేయద్దు. ఇవన్నీ ఏది మంచి ఏది చెడు మనం చెప్పకూడదు. ఇది చెప్పడానికి ఎవరున్నారు? మనకి నీతి శాస్త్రం ఉంది. కాబట్టి నీతి శాస్త్రం దీనికి ఎటువంటి సంబంధం లేదు, మంచి చెడు గురించి మనకు అవసరం లేదు. అంటే దీనివల్ల మనకి శ్రేయస్సు వస్తుంది, దీనివల్ల సంక్షేమం వస్తుంది, ఈ వస్తువు తీసుకుంటే మనకి శ్రేయస్సు రాదని చెప్పడానికి మనకి అర్థశాస్త్రానికి లేదు. కాబట్టి అది నీతి శాస్త్రం చూసుకుంటుంది, ఆ నీతి శాస్త్రంతో మనకి సంబంధం లేదు. కాబట్టి శ్రేయస్సు అనే పదాన్ని విమర్శించడం జరిగింది. కాబట్టి శ్రేయస్సును కొలవలేము. అదేవిధంగా శ్రేయస్సు అనేది వ్యక్తులను బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాలను మాట్లాడుతుంది. అదేవిధంగా ఈ వస్తువు శ్రేయస్సిస్తుంది, ఈ వస్తువు సంక్షేమాన్ని కల్పించదు, ఇది హాని చేస్తుందని మనం చెప్పకూడదు. ఎందుకంటే మనం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండాలి మన అర్థశాస్త్రం అనేది ఇక్కడ రాబిన్స్ వివరించడం జరిగింది. సో కాబట్టి దీని మీద కూడా కొంత విమర్శలు వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ అంశము భౌతిక శ్రేయస్సును పెంపొందించే భౌతిక కార్యకలాపాలు మాత్రమే మార్షల్ పరిగణించిండు. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏదైతే కనుక భౌతిక శ్రేయస్సును అందిస్తాయో ఆ ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం చర్చిస్తుందని చెప్పిండు మార్షల్. కానీ ఏం చెప్తుండు? భౌతిక శ్రేయస్సుని పెంపొందించిన అంశాలు కూడా మన అర్థశాస్త్రం చదువుతుందని చెప్పుకున్నట్టు ఏంటి? మద్యం, డ్రగ్స్ ఇవన్నీ మరి ఉత్పత్తి జరుగుతుంది మన దగ్గర. ఇవి మానవ శ్రేయస్సు పెంపొందిస్తాయా? మన దేశంలో మరి మద్యం ధరలు ఉన్నాయి, మద్యం వినిమయం జరుగుతుంది, వినియోగం జరుగుతుంది, డ్రగ్స్ జరుగుతుంది, వాటి ఉత్పత్తి జరుగుతుంది. డ్రగ్స్ అవునా కాదా? డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుంది, వాటికి ధరలు ఉన్నాయి, వాటి వినిమయం జరుగుతుంది. మరి అవన్నీ మనిషి యొక్క శ్రేయస్సుని పెంపొందిస్తాయా? పెంపొందించవు. కాబట్టి అయినప్పటికీ మరి మన యొక్క ఈ వస్తువుల ఉత్పత్తి ఎంత జరుగుతుంది, వీటి డిమాండ్ ఏంటి, వీటి సప్లై ఏంటి, వీటి వినియోగం గురించి మనం అర్థశాస్త్రంలో చదువుకుంటాం. కాబట్టి అంటే శ్రేయస్సుకు సంబంధించిన అంశాలు కూడా మన అర్థశాస్త్రంలో మనం చదువుతూ నేర్చుకుంటాం, వివరిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ భౌతిక శ్రేయస్సు అనేది తప్పు, భౌతిక శ్రేయస్సుని కల్పించని అంశాలను కూడా మనం పరిగణలో తీసుకుంటాం, వాటి యొక్క డిమాండ్ సప్లైలు చూస్తాం, వాటి ఉత్పత్తి చూస్తాం. కాబట్టి అర్థశాస్త్రం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. అంటే ఏది మంచిదో మనం చెప్పదు, కాబట్టి అది తప్పు. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రేయస్ అనేది కాల ప్రాంత వ్యక్తులను బట్టి మారుతుంది. ఇందాక నేను చెప్పాను, అమెరికా లాంటి దేశాలు శీతల దేశాలు, వాళ్ళు అక్కడ మద్యం సేవించడం వల్ల వాళ్ళకి శ్రేయస్సు ఉండదు, ఉష్ణోగ్రత వస్తుంది. అదే ఉష్ణ ప్రాంతాల్లో మద్యం సేవిస్తే అది హానికరం, అది శ్రేయస్సు కల్పించదు, వాళ్ళకి అక్కడ శ్రేయస్సు లాగా ఉంటుంది అది. సో కాబట్టి ఈ యొక్క శ్రేయస్సును కొలవలేము. అదేవిధంగా శ్రేయస్సుని పెంపొందించే భౌతిక కార్యకలాపాలే మన అర్థశాస్త్రంలో చర్చించడం అనేది జరగదు. శ్రేయస్సుని కల్పించని మద్యం, డ్రగ్స్ లాంటి మరి కొన్ని ఉత్పత్తిని, వాటి యొక్క వినియోగం గురించి అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. కాబట్టి మనకి ఆ శ్రేయస్సుకు సంబంధం లేదు, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో సంబంధం లేదు, మంచి చెడులతో సంబంధం లేదు అనేది ఈయన రాబిన్స్ అనేది వివరించిండు. మన అర్థశాస్త్రం అనేది లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఇదొక లక్ష్యం ఉంది, అదొక లక్ష్యం, నీ ఇష్టం, దేంట్లో దానికి పో, నేనైతే చెప్పను, నువ్వు అటు పో ఇటు పో అని మేము చెప్పము. ఇక్కడ నువ్వు అది డిసైడ్ చేసుకునేది. కాబట్టి అది లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండడము అనేది రాబిన్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇదొక అంశము, ఇదొక విమర్శ. ఇంకా లాస్ట్ విమర్శ అంటే ఈ యొక్క మార్షల్ యొక్క శ్రేయస్సు నిర్వచన అనేది మరి ఆర్థిక వ్యవస్థలో అసలు ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణం వనరుల కొరత. కాబట్టి వనరుల కొరతను మార్షల్ పరిగణలోకి తీసుకోలేదనేది ఈయన యొక్క రాబిన్స్ విమర్శ. రాబిన్స్ అభిప్రాయంలో ఆర్థిక సమస్యలు అనేవి అపరిమిత కోరికలను తృప్తిపరచడానికి ఉపయోగించే వనరుల కొరత వల్ల ఉద్భవిస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఆర్థిక సమస్యలు? ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినప్పుడు కోరికలేమో అపరిమితంగా ఉన్నాయి, వాటిని తీర్చే సాధనాలేమో పరిమితంగా ఉన్నాయి, అంటే కొరతగా ఉన్నాయి. కాబట్టి అపరిమితమైన కోరికలను తీర్చడానికి ఈ పరిమితమైన లేదా కొరతగా ఉన్న వనరులు ఎలా ఉపయోగించుకోవాలనేది మన సమస్య. అబ్లిషనింగ్ ఎలా ఉపయోగించుకోవాలనేది సమస్య. అందుకని ఆర్థిక సమస్యలు వస్తున్నాయి కానీ మరి ఇతర అంశాల వల్ల కాదు. కాబట్టి ఇతను మార్షలు
తన యొక్క శ్రేయస్సు నిర్వచనంలో వనరులు అనేదాన్ని ప్రస్తావించలేదు అసలుకి. ఆర్థిక సమస్యల కారణం ప్రధానంగా వనరుల కొరత, ఆ అంశాన్ని నిన్న పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి రాబిన్స్ విమర్శించడం జరిగింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సమస్యలు అనేవి మరి వనరుల కొరత వల్ల వస్తున్నాయి, ఎందుకంటే అపరిమితంగా కోరికలు ఉన్నాయి కాబట్టి. సో ఈ అంశాన్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి రాబిన్స్ ఈ యొక్క శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించడం జరిగింది. సో కాబట్టి ఏది ఏమైనా కానీ మార్షల్ యొక్క శ్రేయస్సు నిర్వచనం కూడా అర్థశాస్త్రంలో ఒక నూతన వరవడిని సృష్టించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇది మనకి శ్రేయస్సు నిర్వచనం యొక్క ముఖ్య అంశాలు, దానిపైన విమర్శలు. నెక్స్ట్ క్లాస్లో మనం రాబిన్స్ యొక్క కొరత నిర్వచనం గురించి తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.